ఆవేశము మనకు అపారమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఆవేశము మన ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. ఆవేశం వల్ల మనము పాపాలు చేస్తాం కానీ పుణ్యం చేయము. ఆవేశము మన పాపానికి కారణమవుతుంది. ఆవేశము సమాజం లోపల మనను దోషిగా నిలబెడుతుంది. ఆవేశము ఆలోచన శక్తికి అడ్డుగా ఉంటుంది. ఆవేశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించే శక్తిని కలిగి ఉండరు. ఆలోచన శక్తి లేనప్పుడు మనం తప్పులు చేస్తాము. పని చేసిన తర్వాత కాదు ఆలోచించడం, పని చేయకముందే ఆలోచించాలి. ఆవేశం ఉన్నవాళ్ళు చేసిన తర్వాత ఆలోచించి లాభం లేదు. ఆవేశము సహన శక్తిని తగ్గిస్తుంది. ఆవేశం ఉన్న వాళ్ళకు సహనం ఉండదు. మరి మానవ ధర్మ లక్షణాల్లో